సార్ దాదాపుగా 6 నెలల్లో చూస్తున్నాం. గత 5 ఏళ్లలో జరిగిన విధ్వంసానికి సంబంధించి ఇప్పుడు మనం వాటికి ప్యాచ్ వర్క్‌లు రోడ్డుకి ప్యాచ్ వర్క్ ఎట్లా ఏస్తున్నామో రాష్ట్రానికి ప్యాచ్ వర్క్ ఏసుకునే పరిస్థితి వచ్చింది. ఇంకా నేనేదో వచ్చేస్తాను 5 ఏళ్ళు 3 ఏళ్లలో అని చెప్పి నిన్న కూడా సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు ఇంకా వార్నింగ్‌లు ఇస్తున్నారంటే ఎలా చూడాలి? అసలు ఏంటి? ఎలా ఉంది పరిస్థితి ఎలా ఉంది? ఎవరు చెప్పే ధోరణిలో వాళ్ళు చెబుతున్నారు నాన్న. అయితే ఇప్పుడు వరకు 6 నెలల్లో అభివృద్ధి అంటే ఇదేదో మ్యాజిక్ చేసి చూపించే వ్యవహారం కాదు. అవును. ఈ 5 సంవత్సరాలు జరిగిన విధ్వంసాన్ని సరి చేసుకుంటా రావాలంటే మ్యాక్సిమం ఒక 2 సంవత్సరాల పైనే పట్టుద్ది. ఖచ్చితంగా. అలా కవర్ చేసుకుంటూ వచ్చి మరి ఈయన ఇచ్చిన హామీలన్నీ అమలు చేయగలిగితే చాలా బాగుంటుంది. కానీ ఇప్పటికే పెద్దవాళ్ళ పెన్షన్ల విధానం అని కానివ్వండి, లేదా గ్యాస్ సిలిండర్లు ఆయన చెప్పినట్టుగా గ్యాస్ సిలిండర్లు అని కానీ రేపు పండగ నుంచి మళ్ళీ మహిళలు కూడా ఉచిత బస్సు అంటున్నారు. ఒక్కొక్కటి నిదానంగా చేసుకుంటూ వస్తున్నారు అని మొత్తం చేయగలరంటారు మీరు చెప్పినట్టు? అది మనసు ఉంటే చేయగలరు నాన్న, చెయ్యొచ్చు. గత 5 ఏళ్లలో భవన నిర్మాణ కార్మికులు తీవ్రంగా ఇబ్బంది పడింది ఇసుక గురించి. ఈరోజు ఆ ఇసుకనే ఉచితం చేసేశారు. ట్రాక్టర్ 2000, 2500కే ఇంటికి వస్తుంది అంటున్నారు. ఇసుక అయితే లారీలకైతే ఒక 5-6 వేలు దాకా అవుతుంది అంటున్నారు. అంటే గతంతో పోలిస్తే సగానికి సగం ధర తగ్గిందంటే నిర్మాణ రంగం ఈరోజు ఇప్పటికైనా ఊపందుకునే పరిస్థితులు ఉన్నాయంటారా? ఏదైనా స్లోగా అందుకుంటే నాన్న, ఇది ఇప్పుడు 5 సంవత్సరాలు వెనకపోయిన స్టేటు మళ్ళీ ముందుకు రావాలంటే కొంత టైం పట్టుద్ది. వీళ్ళ చిత్తశుద్ధితో పని చేస్తే అది జరుగుతాయి. కానీ అవతల వాళ్ళకి ఆలోచన లేదు కదా. మేము అంతో చేసాం, మాకు సన్మానాలు చేయాలి, అసలు మీరు అనవసరంగా మమ్మల్ని అంటున్నారని చెప్పి అంటున్నాడు అందరూ అలా ఎలా ఇస్తారు నాన్న. ఏ పార్టీ వాళ్ళు సంబంధించింది ఆ రకంగా మాట్లాడతారు. మాకైతే సాటిస్ఫై బాగానే ఉంది, చేస్తారు, చెయ్యాలి అని ఒక కోరిక. ఈ రోజున అంటే గతంలో మాట్లాడిన కొడాల నాని లాంటి వాళ్ళు, లేకపోతే వల్లభనేని వంశీ లాంటి వాళ్ళు, అసలు వాళ్ళైతే కనిపించట్లా. ఇంకా అంబటి రాంబాబు లేకపోతే రోజా లాంటి వాళ్ళు ఇంకా మా జగనన్నకు ఆ బ్లడ్లో భయం లేదు, ఇంకా భజన చేయాలంటే కనీసం ఆలోచించుకోవాలిగా. ప్రజలు ఎందుకు తిరస్కరించారు? 151 నుంచి 11కి ఎందుకు ఇచ్చారు అనేది. అట్లా ఏంటంటే స్వామి భక్తి ఉంటుంది నాన్న కొంతమందిలో. ఉన్నవాళ్ళు బయటికి రాలేరు, బయటకు వచ్చిన వాళ్ళు అర్థం చేసుకుంటారు. అది జరుగుతుంది. నిదానంగా మార్పు వచ్చిందని ఆశిస్తున్నాం. 6 నెలలుగా చూస్తున్నారు ప్రభుత్వం. ఆయన ఇచ్చిన మాటల ప్రకారం, హామీ ప్రకారం నెమ్మదిగా చేసుకుంటూ వస్తున్నాడు. అమరావతి డెవలప్మెంట్ అని కానీ ఎలా ఉందంటారు? బాగానే చేస్తాడండి. ఇప్పుడు వరకు అయితే మనం ఏంటో తొందరపాటు కూడా కదా, ఇంకా 6 నెలలు అవుతుంది కదా. 6 నెలలు ఇప్పుడు ఏం చేస్తాడు, ఆయన కూడా నిదానంగా చేస్తాడని మాకు కూడా నమ్మకం ఉంది. ఏమి చేయట్లేదు, అంత విధ్వంసం, అరాచక పాలన, నేను మళ్ళీ జనాల్లోకి వస్తానంటున్నాడు. లేదు చేస్తారండి, మాకు ఆ నమ్మకం ఉందండి. జనాల్లోకి జగన్ మళ్ళీ వచ్చి ఏదో చెప్తే నమ్ముతారంటారా? ఆయన మాట నమ్మరండి, నమ్మరు. కష్టం. సొంత చెల్లెలే నువ్వు చేసేది కరెక్ట్ కాదని చెప్తున్నా. కరెక్ట్ కాదండి, అది కరెక్ట్ కాదు. ఆయన చేసింది కూడా అన్యాయం చేసినట్టు ఉన్నాడు. జనాలందరూ అదే అనుకుంటున్నారు. మాకు అది నమ్మకం, ఆర్లగడ్డ మాకు నమ్మకం. ఈ రోజున రోడ్లు కానీ ఇవన్నీ బాగానే పడుతున్నాయి అంటారా సార్? ఇప్పుడండి ఇప్పుడు బాగా చేస్తున్నారండి. రోడ్ల వ్యవస్థ కానీ గ్రామాలకు మళ్ళీ నిధులు ఇవ్వడం కానీ అన్నిట్లో బాగానే చేస్తారండి. ఇప్పుడు ఉన్న వాళ్ళు మటుకు బాగానే చేస్తారు. గన్నవరం నియోజకవర్గం వరకు యార్లగడ్డ వెంకట్రావు గారు ఆయన అంటే మాటల మనిషి కాదు, చేతల మనిషి అని అందరూ చెప్తుంటారు సార్. ఇప్పటి వరకు ఎలా ఉందంటారు? లేదండి, బాగానే చేస్తారండి. మాకు ఆ నమ్మకం ఉందండి. వెంకట్రావు గారి మీద నమ్మకం ఉంది, చేస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారండి, ముఖ్యమంత్రి కూడా బాగానే చేస్తారు. ఎప్పుడైనా మీరు చూసారా సాక్షాత్తు సీఎంఏ వెళ్ళి పెన్షన్లు ఇవ్వడం అనేది? ఎవరికి అంతకుముందు లేదండి, ఇప్పుడు ఏం ఇస్తున్నారండి. ఇప్పుడు ఎమ్మెల్యే గారు కానీ సీఎం గారు ఇప్పుడు ఇస్తున్నారు. ఇప్పుడు బాగానే చేస్తున్నారు. మాకు నమ్మకం ఉందండి, మాకు డౌట్ లేదు. దాదాపు 6 నెలల నుంచి చూస్తున్నాం. ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. మరోవైపు నుంచి అమరావతి అని కానీ, మరోవైపు పోలవరం అని కానీ, కేంద్రం దగ్గరికి వెళ్ళి నిధులు తెచ్చే అంశం కానీ, ప్రజలకి ఇచ్చిన ఈ సంక్షేమ పథకాలు నెరవేర్చే విధానం కానీ ఎలా ఉందంటారు ఈ 6 నెలలుగా పరిపాలన? ఆయన చేస్తాడండి. మొన్న ఈ వరదలు రాకపోతే అసలు ఈ పాటికే రూపురేఖలు కొంచెం మారాయి. ఆయన స్టార్టింగ్ వచ్చాక రాజధానిలో చెట్లు తీయటం కానీ, రాజధాని పనులు కానీ స్టార్ట్ అయింది. అనుభవం కల్లా అనుభవం చేస్తాడు. ఆంధ్ర బాగుపడాలంటే బాబు వల్లే సార్. జగన్మోహన్ రెడ్డి మాత్రం అరాచక పరిపాలన చేసి అంతం చేశాడు. కానీ దానికి ఆయన ఏదో చెప్తాడు కల్లిబొల్లి మాటలు, అంతేగాని ప్రజలేమో జగన్మోహన్ రెడ్డి అరాచకం అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏమో అసలు అరాచకం జరుగుతుంది, నేను మళ్ళీ జనాల్లోకి రాబోతున్నాను, వాళ్ళందరినీ ఉద్ధరిస్తాను అంటున్నాడు. దొంగ అనేది అన్నారు ఆ సామెత. కానీ అంతేనండి, అంత అంతకు మించి రెండోది ఏముండదండి. ఆయన ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, లేకపోతే భారతీయ జనతా పార్టీ నాయకులు కానివ్వండి, అంటే కూటమి ప్రభుత్వం అనే పార్టీకి ఒకరికొకరు కలిసిమెలిసి రాష్ట్ర అభివృద్ధి ఎలా అనేది ఆలోచిస్తుంటే, మరోవైపు ఈ సోకాల్డ్ ఓడిపోయిన వాళ్ళంతా ఈరోజు మళ్ళీ బయటకు వచ్చి మాట్లాడటం తెలియట్లేదు సార్. 151 సీట్ వచ్చినప్పుడు జనాలు
తండ్రి లాంటి కొడుకు అని జగన్మోహన్ రెడ్డిని నమ్మారు. ఆయన సరిపెట్టుకోలేదు కాబట్టి జనాలు తీసి పక్కన పెట్టారు. ఆ రోజుల్లో ఏంటంటే పథకాలు ఇస్తున్నాను పతనం చేశాడు కానీ పథకాలు పనిచేయలేదండి ఆయనకి. జనాలు ప్రజలు పనిచేయలేదు. అంతే జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పుకోవాల్సిన నిజంగా ఆయన మంచిగా చేసి ఉంటే 151 నుంచి మంచి ఏం చేశాడు, ఊరికే చేశాడు సార్. సన్మానాలు చేయాలంటున్నాడు మరి. చేస్తారు జనాలు లేకపోతే అప్పుడంటే ఏదో ముద్దులు పెట్టాడు వచ్చాడు జనాలకి. ఈసారి వచ్చి ఏం చేస్తాడు? జనాలు వస్తేనే కానీ అసలు గత 5 ఏళ్లలో కనీసం గ్రామాల్లో రోడ్లని కానీ ఏమైనా జరిగింది ఏమీ లేదు సార్. ముందుగా ఆయన అంతే, ఆయన ఎదురు తిరిగినోడిని శిక్షించడం తప్పనిచ్చి మంచి చేసింది ఏమీ లేదు. ఆయన జనాలు ఏంటంటే భయభ్రాంతులు అయ్యారు. అప్పుడులో వ్యతిరేకం ప్రతిపక్షాల వలన మాట్లాడినా అన్నా కానీ అదేంటంటే జనాలంతా గ్రిప్లో పెట్టుకొని సైలెంట్గా వాళ్ళ పని మొత్తం మీద సార్. అంటే చెప్పినట్టుగా కొద్ది టైం అయినా కూడా ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన అనుభవం కల్లావాడండి. అనుభవం కల్లా చేస్తాడు. మన రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేయాల్సింది చంద్రబాబు నాయుడు. వేరే వాళ్ళు. సో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా సార్ ఈ రోజున రోడ్ల వ్యవస్థ కానీ గ్రామీణంలో ఆయన క్షేత్రస్థాయికి వెళ్ళి పరిశీలిస్తాం తీరు ఎలా చూడాలి సార్? ఆయన కూడా ఒక నిజాయితీ పౌరుడు. మన రాష్ట్రం ఇలాగా అడుగుపడిపోతుందని సపోర్ట్ చేసి గెలిపించి నడిపించే మనిషి. సో నమ్మకం ఉంది పరిపాలన అయితే బాగుంటుంది. అమరావతి మళ్ళీ పూర్వవైభవం రావాలంటే చంద్రబాబు నాయుడు తర్వాత పవన్ కళ్యాణ్ వస్తాడు కానీ మళ్ళీ జగన్, ఈ అమ్మడి రాంబాబు, ఈ కొడాల నానీలు చూసే ముందు భయంకరంగా మాట్లాడారు, తర్వాత అండర్ గ్రౌండ్ అయిపోయారు. అలా అది కరెక్ట్ కాదని. చివరిగా మొన్న వరదల విపత్తు అప్పుడు మీరు అన్నట్టుగా మొత్తం క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు మంత్రులు మొత్తం అందరూ వచ్చి వర్క్ చేసిన పరిస్థితులు ఉన్నాయి. అలా ఎప్పుడైనా చూసారా గత వైసీపీ పరిపాలనలో? ఎప్పుడైనా ఎవరో లేదు జనాల్లోకి వచ్చి వాళ్ళ పరిస్థితి అసలు. ఆయన వచ్చి అంతమంది ప్రజలు ఆ ఏరియా ఉంటే కనీసం ఆయన ఇచ్చింది ఏంటండి? 1 కోటి రూపాయలు ఏదో అన్నాడు. తీసుకెళ్లి రాణిగారి తోటలో ఒడ్డు మీద ఉండాలి, భోజనాలు పెట్టాడు. ఇక్కడ ఉండాలి, వరదల్లో ఉండాలి, భోజనాలు పెడతాం లేదు వాళ్ళ కార్యకర్తలు. అలా జనాలు చూస్తూనే ఉన్నారు. కాకపోతే ఎదురు తిరిగి వాక్సాసంతరం వచ్చాక ఈయన ఆ నోర్లు మూపించాడు అనేది కూడా ప్రజలు అందరికి మాట్లాడే హక్కు ఉండేది అంతకుముందు. ఇప్పుడు అలాంటిది లేకుండా మాట్లాడిచ్చాడని కూడా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం మన స్వేచ్ఛగా మనం బయటకు చెప్పుకోగలం. ఎందుకు చెప్పుకోండి సార్? డిపార్ట్మెంట్నే తల్ల కింద మార్చినోడు ఆయన మళ్ళీ ఎవరికాల లైన్లోకి వచ్చి ఎవడ మాట తీసుకొని ఈడే ఏంటా అనేది మళ్ళీ డిపార్ట్మెంట్ లైన్లో పెట్టించిన చంద్రబాబు నాయుడు సార్. అంతకుముందు అయితే మాత్రం ఏ పార్టీకి ఏ గొడుగు పట్టాలి ఆ గొడుగే పట్టారు కానీ ఎదరోడికి ఏం అవకాశం లేదు సార్. రోడ్డు మీద బతికే వాళ్ళు కాదు. మార్పు అయితే వచ్చిందంటారు. మార్పు వచ్చింది సార్, వస్తుంది సార్. ఆయన చేసే మనిషి చంద్రబాబు నాయుడు.